రియాలిటీ ఏంటంటే, గాస్పుల్లో ఉన్న మొదటి ట్రూత్ ఏంటంటే, ఎవరికైనా గాస్పుల్ చెప్పాలి మనం ఏమని చెప్తాం? మొదటి పాయింట్, ఎవరికైనా స్వార్థ చెప్పేటప్పుడు ఏమని చెప్తామండి? వీఆర్ సిన్నర్స్. పెళ్లి చేసుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఐ యామ్ ఎ సిన్నర్, మై వైఫ్ ఈజ్ ఎ సిన్నర్, దేర్ ఫర్ మ్యారేజ్ ఈజ్ ద యూనియన్ ఆఫ్ టూ సిన్నర్స్. ఇద్దరు పాపులు పెళ్లి చేసుకోవటం, ఇద్దరు పాపులు పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది మన ఫ్యామిలీ లైఫ్ కూడా, అట్లాగే ఉంది. ప్రాబ్లం ఏంటంటే, నేను పరిశుద్ధుని అన్నట్టుగా నేను బిహేవ్ చేస్తూ ఉంటాను. ట్రూత్ ఏంటంటే, ఐఎమ్ ఎ సిన్నర్. నేను నా ఒరిజినల్ నేచర్ ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు, ఐఎమ్ స్టిల్ నాట్ ఎట్ పర్ఫెక్ట్ అని చెప్తానే నా భార్య పర్ఫెక్ట్గా ఉండాలని నేను కోరుతున్నాను అనమాట. ఆమె కూడా ఏమనుకుంటుంది, నేను మాత్రం ఇలాగే ఉంటాను, నువ్వు మారాలంటది అనమాట. కాబట్టి లాస్ట్కి ఏమవుద్ది, ఎవరు మారరు, కాబట్టి ఏమీ మారదు. ఫస్ట్ ట్రూత్ ఒకటే, వీఆర్ సిన్నర్స్. ఎలిజబెత్ ఎలియట్ అనే ఆమె ఈ మాట ఉందన్నమాట. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు నువ్వు మర్చిపోవద్దు, యు మ్యారీడ్ ఎ సిన్నర్. నేను థియలాజికల్ మాటలు మాట్లాడుతున్నాను. బై డిఫాల్ట్ నా నేచరు సిన్ఫుల్ నేచర్. స్వభావ సిద్ధంగా నేను పాపిని. నేను రక్షించబడ్డాను, దేవుని బిడ్డనే, కానీ నేను ఇంకా పరిపూర్ణతలోకి ఎదగలేదు. స్టిల్ ఎట్ టు బీ. నేను పరిపూర్ణులాగా మాట్లాడకూడదు, నేను నా లైఫ్ పార్ట్నర్ని పరిపూర్ణురాలిగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను పర్ఫెక్ట్ అవ్వకుండానే ఎదుటి వాళ్ళు పర్ఫెక్ట్ అవ్వాలని నేను కోరుకుంటాను. అది ప్రాబ్లం. వాళ్ళకి ఏ తప్పులు ఉండకూడదు, వాళ్ళ దగ్గర ఏ లోపాలు ఉండకూడదు, వాళ్ళు ఏ మిస్టేక్ చేయకూడదు, నా సంగతి మీరు అడగకూడదు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం ఇన్ మ్యారేజ్ లైఫ్. ఆమె కూడా అలాగే అనుకుంటుంది, ఆమె లైఫ్ అలాగే వెళ్ళిపోవాలి, భర్త మాత్రం మారుతూ ఉండాలి.